పకాల్ రాజు యొక్క శవపేటిక కప్పు 1952లో మెక్సికోలోని పెలెంకేలో ఉన్న ఇన్స్క్రిప్షన్ల దేవాలయానికి క్రింద భాగంలో కనుగొనబడింది. ఇది మాయా కళా శైలిలో ఓ గొప్ప శిల్పకళా కృతి మరియు చిహ్నాత్మకంగా ప్రసిద్ధి చెందినదిగా గుర్తించబడింది. 3.8 మీటర్ల పొడవు మరియు 2.2 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ శిలా కప్పు పకాల్ ఐద మాయా లోకమైన కిందలోకి దిగుతున్నట్లుగాని లేక పైలోకానికి ఎక్కుతున్నట్లుగాని చూపిస్తుంది. చుట్టూ విశ్వాన్ని సూచించే వరల్డ్ ట్రీ మరియు ఆకాశ సర్పాల వంటి మిథికల్ చిహ్నాలతో కూడి ఉంటుంది. ప్రధాన పండితులు దీన్ని మాయా మిథాలజీలోని ఆధ్యాత్మిక ప్రయాణం మరియు దివ్యపాలకునిగా పకాల్ స్థానం సూచిస్తుందని అర్థం చేసుకుంటారు. అయితే కొన్ని ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ఇది అతను ఓ అంతరిక్ష నౌకను నడుపుతున్నట్లు చూపిస్తుందని భావిస్తాయి, కానీ ఈ వాదనలను నిపుణులు విస్తృతంగా తిరస్కరిస్తున్నారు. ఈ కప్పు క్రింద పకాల్ అవశేషాలు జడ మాణిక్యాలతో అలంకరించబడి చేప ఆకారంలో ఉన్న శిలా శవపేటికలో కనిపించాయి. కొన్ని సిద్ధాంతకారులు ఆయన కపాల నిర్మాణంలో అసాధారణ లక్షణాలు ఉండటం వలన మానవేతర వంశానికి చెందినవాడై ఉంటాడని భావించినా, దీనికి శాస్త్రీయ పురావస్తు పరిశోధనలో మద్దతు లేదు. అయినా ఈ శవపేటిక కప్పు మాయా విశ్వదృష్టి, రాజకీయ ఆధ్యాత్మికత మరియు పురాతన మెక్సికన్ నాగరికతల మర్మాన్ని ప్రతిబింబిస్తూ విశ్వవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది.